How was the training in at Police Academy? Sir, I really enjoyed it. The training is so efficiently and scientifically planned that once and the level is raised so gradually that you don't even realize it. So, though it is tough and challenging, but I really enjoyed it. What is your family background? Sir, my father was in Indian Air Force. He just retired last year. So my roots belong to Haryana and Delhi, but I was born and brought up in different places. Then did my graduation in chemistry honors from St. Xavier's College, Kolkata, and then got into preparation directly. What was the inspiration becoming IPS? Sir, my father, I've seen him don the uniform every day, so I knew I wanted to do something for the service of the nation. And then later I realized that administrative services might be my best choice. So that's why I started my preparation immediately after college and How will chose you, Indian Police Service. how will you serve the people? So first of all, I would like to make people, the police, more approachable and friendly, and just doing my best every day, sir. I want to go as a clean slate in the field when I go, assess the problems, and then adapt accordingly. Thank you, sir. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఏపీ క్యాడర్కు కేటాయించినటువంటి ఐపీఎస్ మణిదీప్ మనతో పాటు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్ అండి. ఎలా జరిగింది మీ ట్రైనింగ్ అంతా? ట్రైనింగ్ అంతా చాలా బాగా జరిగిందండి. మా ట్రైనింగ్ డిసెంబర్ 9th స్టార్ట్ అయింది ఎన్పిఏలో. 11 months ఆల్మోస్ట్. నవంబర్ 17th ఎండ్ అయింది. రేపు అక్టోబర్ 17th మా పిఓపి పీరియడ్. అది అయిపోయిన తర్వాత 1 month ఢిల్లీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ ట్రైనింగ్ వచ్చి చాలా సైంటిఫిక్గా బాగా ప్లాన్ చేశారు. ఫస్ట్ నుంచి చాలా గ్రాడ్యువల్గా రన్నింగ్ ఇవన్నీ నేర్పించారు. దీంతోపాటు డిఫరెంట్ స్కిల్స్ నేర్పించారు మాకు. సర్వైవల్ స్కిల్స్ లాగా ఫైరింగ్ కానీ, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్. వాటితో పాటు సజావుగా ఇండోర్ క్లాస్ కూడా జరుగుతుంటాయి అనమాట. కొత్త లాస్ వచ్చినాయి, బిఎన్ఎస్ఎస్, వీటన్నిటి గురించి కూడా మాకు ప్రాక్టికల్గా, థియరిటికల్గా అన్ని క్లాస్లో నేర్పించారు. సో ఇవన్నీ ఐడియల్ సిచ్యువేషన్స్ ఫీల్డ్కి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే దేశంలో రోజు రోజుకి కొత్త క్రైమ్స్ చేస్తున్నారు, కొత్త టెక్నాలజీని ఉపయోగించి. దానిపైన మీకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ పైన ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? మాకు ఐసీటీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఐసీటీ మీద మాకు ఆల్మోస్ట్ 40 క్లాసెస్ జరిగినాయి. దాంతో మాకు డెవలప్ అవుతున్న కొత్త టెక్నాలజీస్ ఏంటి, దానిలో ఎలాంటి రూప్ హోల్స్ ఉన్నాయి, వాటి మీద చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, దీంతో మనం మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది. సో ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఒక ఎస్ఓపీలా ప్రిపేర్ చేసి మాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చారండి. మీరు ఐపీఎస్ కావడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా దీనికి? మా ఫాదర్ అండ్ ఇన్స్పిరేషన్. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ గురించి నేర్పిస్తే ఐపీఎస్ గురించి బాగా చెప్తా ఉన్నారు. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యానండి. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎన్నో అటెంప్ట్లో మీరు ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు? ఇది నా 4th అటెంప్ట్ అండి. దీనికంటే ముందర ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్నాను. ప్రిపరేషన్ మోస్ట్లీ ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యానండి. ఆన్లైన్ కోర్సెస్ ఉండడం వల్ల, కోవిడ్ టైం వల్ల ఆన్లైన్ కోర్సెస్ చాలా ఎక్కువ వచ్చినాయి. సో వాటన్నింటిని ఫాలో అవుతా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంట్లో నుంచి చదువుకొని ప్రిపేర్ అయ్యాను. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకి మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఏం లేదండి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. లక్ని ఎప్పుడు కోల్పోవద్దు, దేవుడిని నమ్ముతూ ఉండండి. డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. సొంత రాష్ట్రానికే మీకు క్యాడర్ కేటాయించారు. ఈజీగా అంటే ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం? అంటే ఏంటంటే ఇప్పుడు మీరు సొంత రాష్ట్రానికే మీరు తెలుగు క్యాడర్కి కేటాయించారు కదా, అవునండి, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది లక్కీ అండి. క్యాడర్ ఎలకేషన్ అనేది ఫుల్లీ లక్ బేస్డ్. మేబీ ఐఎమ్ సమ్ వాట్ లక్కీయర్ దెన్ అదర్ పీపుల్, అందుకని ఆంధ్ర వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఏపీకి కేటాయించినటువంటి మణిదీప్ మాట్లాడడం జరిగింది. దాని 4th అటెంప్ట్లో ఐపీఎస్గా సెలెక్ట్ కావడం జరిగిందని చెప్తున్నారు. సొంత రాష్ట్రానికే పోస్టింగ్ ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా మణిదీప్ చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.